హలో ఫ్రెండ్స్, నేను మీ అయోమయం. ఇది నా ఫస్ట్ వీడియో అండ్ మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇదైతే నా కాలేజ్ ప్రాజెక్ట్ వర్క్, ఇండియన్ వల్చర్. ఇంకా ఇది మా గ్రూప్ వర్క్ అండి, కానీ నేను ఒక్కదానే చేస్తున్నాను. ఎందుకంటే ఒకరు చేస్తేనే ఇది పెంట అయిద్దని అందరికీ తెలుసు. ఇంకా నలుగురం కలిసి చేసామంటే ఇక అయినట్టే. బానే వచ్చిద్దేమో అని నేను అనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ పెయింటింగ్ కూడా అండి. నేను ఇంతవరకు ఇలా పెయింటింగ్ ఎప్పుడూ వేయలేదు. ఇది లాస్ట్ కి ఎలా ఉంటుందో చూడాలి. నాకైతే చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చేసేటప్పుడు ఇంకా నా రూమ్మేట్స్ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. వాళ్ళు కూడా కొన్ని కలర్స్ తీసుకొని నార్మల్ పేపర్స్ పైన ట్రై చేశారు. చేసేటప్పుడు దీన్ని అయితే బాగా ఎక్కిరించామండి. పాపం ఇండియన్ వల్చర్ ని కాస్త పెట్టా అన్నాం. నాలో కూడా ఒక పెద్ద ఆర్టిస్ట్ ఉందని నాకు ఇది వేసేటప్పుడే తెలిసింది. ఇంత డెడికేటెడ్ గా చదువుకుంటే చాలా బాగుండేదేమో. అసలు నేనే అనుకోలేదు ఇంత బాగా నేను చేయగలను అని. ఏదో వేసేటప్పుడు నేను పెద్ద ఆర్టిస్ట్ ని, ఇది నా ఏదో ఇప్పటికి చాలా వేసాను అన్నట్టు బిల్డప్ ఇచ్చాను అని అంతేం లేదు అక్కడ. కానీ నిజంగా ఇలా చేయడం చాలా కష్టం. ఏదో అంటూ ఉంటారు ఊరికి అయిపోద్ది, చేయగలం, చేసేస్తాం, వేసేస్తాం అని. చేయడం నిజంగా చాలా కష్టం. ఇది వేస్తూ నేను నా రూమ్మేట్స్ చాలా కామెడీ చేసుకున్నాం. ఈ వింగ్స్ అయితే అవి ఏ రకంగా వింగ్స్ అంటారో నాకు తెలీదు. చూస్తుంటే బానే కనిపిస్తుంది, అంత మరీ భయంకరంగా అయితే ఏం లేదు. ఇంకా ఈ బ్యాక్గ్రౌండ్ వేసేటప్పుడు మామూలు విషయం కాదండి. ఆ చిన్న బ్రష్ తో ఏదో వేస్తూనే ఉన్నాను. అసలు ఈ పెద్ద బ్రష్ అయితే నా రూమ్మేట్, తన ఇంటీరియర్ డిజైనర్, తను ఎప్పుడు చూసినా ఏదో ఒక పెయింటింగ్ వేస్తూనే ఉంటుంది. తను ఇచ్చింది, దీంతో వెయ్యి, ఆ చిన్న దాంతో ఎంతసేపు వేస్తామని ఇచ్చేసరికి చాలా ఈజీగా అయిపోయింది. లేదంటే నేను ఆ చిన్న బ్రష్ తో వేస్తూ 2-3 రోజులు దాన్నే పట్టుకుని ఉండేదాన్నేమో. ఇంకా ఓకే, మరీ అంత గొప్పగా ఏం లేదు, ఫస్ట్ టైం కదా, ఇలాగే ఉంటుందేమో. కానీ నేను బానే చేశాను, నాలో కూడా ఆర్టిస్ట్ ఉంది. అండ్ ఫైనల్ గా అయితే బానే వచ్చింది. లాస్ట్ లో నేను వాటి పిక్చర్స్ కొన్ని యాడ్ చేస్తాను.